పేరు గగనేంద్ర కుమార్ బ్రో. నేను సెకండ్ ఇయర్ బీటెక్ చేస్తున్నాను. నేనైతే జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వస్తే దళితులు ఉన్నారు కదా, వాళ్ళు కొద్దిగా వాళ్ళ స్థాయి బాగుంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకో, వాళ్ళ ఇదిలో ఉండేవాళ్ళు, వాళ్ళ పరిధిలో ఉండేవాళ్ళు మాత్రమే నిలబడతారు, స్థాయిగా ఉంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. జగన్ గాని వచ్చాడంటే దళితులు ఇంకా బలిహ వర్గాలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం బలంగా నిలబడతారు. కొద్దిగా వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ కి నాడు నేడు కింద స్కూల్ ఎట్ట మార్చారు బ్రో, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఉదయాన్నే మా బాబాయ్ కూడా వాలంటీరే, ఒక గొప్ప చెప్పుకుంటారు, నేను వాలంటీర్, నేను సేవ చేస్తానని. ఒక 50 ఇండ్లకి అది ఒక ఓడికి ఒక వాలంటీర్, వాడు ఒక జాబ్ చేస్తానని లేదు, వాడు ప్రజాసేవ చేస్తానని వాడు అనుకుంటాడు. అలాగా ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు కిడ్నీ చేస్తారు కదా అక్కడ రీసెర్చ్, వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు సార్, ప్రతి ఒక్కరికి కిడ్నీస్ డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్కి ప్యూరిఫై చేయడానికి అక్కడ హాస్పిటల్ కట్టాడు, ప్లస్ ప్లాంట్ కట్టాడు. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతా వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు చేయలేదు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? జగన్ ఇంకోసారి వచ్చాడంటే, ఆయన వస్తే మన ప్రభుత్వం మారుతుంది, రోడ్లు మారుతాయి. ఇప్పుడు తిరుపతి చూసారా, తిరుపతిలో ముందులే అభివృద్ధి ఇప్పుడు వస్తున్నది. ఫ్లైఓవర్స్ చేశారు, రోడ్స్ చేశారు, చాలా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు మా నియోజకవర్గం శ్రీకాళహస్తి మసూదన్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత పేదలకి చాలా చేశాడు. చాలా జగనన్న బర్త్డే రోజు కానివ్వండి, ఏదన్నా అవసరం అయితే ఆయన పార్టీ ఆఫీస్ ముందు జనాలు కొంత వందల మంది ఉంటారు ఆయన సహాయం కోసం. అడగాలి కానీ ఆయన చేయటట్టు ఉంటాడు, అలా ఉంటాడు. మనం ఏదైనా పిలవాలి కానీ ఇన్విటేషన్ వస్తాడు బ్రో, ఖచ్చితంగా వస్తాడు. మన ఇన్విటేషన్ కార్డు ఇచ్చామంటే ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారికి అట్టే వస్తాడు, వచ్చి నీకేదో ఆయన చేతనం చేసి ఇచ్చేసి పోతాడు. ఈసారి జగన్కి రావాలని కోరుకున్నా. నాకు ఓటు హక్కు వచ్చినది, ఫస్ట్ ఓటు వేయడం ఫ్యాన్ గుర్తుగా వేస్తా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తా. బ్రో ఇంకొక 100 పార్టీలు కలిసి వచ్చినా ఆయన ఏమి చేయలేరు. అది ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన టైగర్, ఆయన ఒక లెజెండ్. ఆయన హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆయన దాన్ని బ్రేక్ చేయాలన్నా ఆయనే, దాన్ని టార్గెట్ చేయాలన్నా ఆయన తర్వాత ఎవరైనా ఓటు రావడం వచ్చింది, వేయడం ఆయనతోనే వేస్తా, ఆయనకే వేస్తా. డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ జగన్ బ్రో. మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం రావచ్చు? వచ్చేది మాత్రం జగన్ ప్రభుత్వం. నేను 100కు 100%. ఎన్ని సీట్లతో రావచ్చు సార్? సీట్లు ఎన్ననే తెలియదు, ఖచ్చితంగా సీఎం మాత్రం జగనే అవుతాడు. ఇప్పుడు పార్టీలు కలిసినారు, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇంకో 4 పార్టీలు తెచ్చినా, 10 పార్టీలు తెచ్చినా గెలవబోయే జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఆపోజిట్ పార్టీలు చెప్తున్నా, జనసేన, టీడీపీ, బీజేపీ, ఇంకో 10 పార్టీలు కలుపుకున్నాయి, ఆయనే గెలుస్తాడు. రాసి పెట్టుకోండి, ఇది కొద్ది రోజులని తెలుస్తుంది. ఇంకో 1-2 నెలల్లో లిస్ట్ వస్తుంది, అన్న గెలుస్తాడు, మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. గడిచిన 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. ఏమైతే అన్ని సంక్షేమ పథకాలు, పింఛన్లు సరే, ఇంటికి వచ్చి తెల్లారితో 6 గంటలకు ఇవ్వడం సరే, అన్ని జరుగుతున్నాయి. స్కూల్స్ గానీ మరియు హాస్పిటల్స్, ఈ నగిరికాడ మనకు 100 పడకల ఇది వచ్చింది మాకు హాస్పిటల్, వేరే అన్ని బాగానే జరిగినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, డెవలప్మెంట్ అంటే ఇదే కాదు కదా, 6 పథకాలు అని చెప్పేసి కొత్త తీసుకొస్తాం మేము. 6 పథకాలు ఆయన చెప్తాడు, ఎవరు నమ్మే వాళ్ళు ఎవరా, ఎవరు నమ్ముతారా? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తుంది, దానిపై నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు రాని ఏం చూసుకుందాం, ఏమైపోతుంది చూసుకుందాం. 1 సంవత్సరం ఇంకా 1 నెలలో ఉన్నది కదా ఎలక్షన్, చూసుకుందాం ఏమైపోతుంది. అంటే సంక్షేమ పథకాలే కాదు, యువతకు జాబులు కావాలి కదా అని అన్నారు. వస్తాయి, జగన్ ఈశ్వర్ గెలిస్తే ఖచ్చితంగా వస్తాయి. అంటే ఎన్ని సీట్లతో రావచ్చు అంటారు సరే? రావచ్చు, 175 చెప్పినారు, రావచ్చు, చూడాలి. మీరు ఎన్ని అనుకున్నారు? మీ నియోజకవర్గం కానీ మీ 150 రావచ్చు. Please subscribe .news.